హైదరాబాద్ చంపపేటలోని మినర్వా గార్డెన్స్లో త్రివేణి పాఠశాల 38వ వార్షికోత్సవ వేడుకలు ఆరోహణ్ 2026 పేరుతో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి RCI టెక్నాలజీ డైరెక్టర్ సరళ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే నిమ్స్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, లండన్కు చెందిన రాజు, కిర్చిపల్లి హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో పాటుగా క్రమశిక్షణతో మెరిగే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె సూచించారు. ఇక పాఠశాల చైర్మన్ జుట్ట సురేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పాఠశాల వార్షిక నివేదికను ప్రిన్సిపల్ శారద సమర్పించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన జానపద ఆధునిక నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశాయి. It is culmination of efforts of many of our fine art teachers. ఎందుకంటే ఆర్ట్ టీచర్స్, డాన్స్ కొరియోగ్రాఫర్స్, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్, తర్వాత అవర్ ట్రైనర్స్ ఇన్ లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్, వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా వాళ్ళు ప్రదర్శించినటువంటి ఈ గొప్ప ప్రదర్శన విజయవంతం అయినందుకు నేను పాఠశాల డైరెక్టర్గా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా విద్యార్థులు అకాడమిక్స్ లోనే కాకుండా అకాడమిక్స్ లో మా విద్యార్థులు టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ SSCలో ఎటువంటి ప్రాబ్లం అయినా, ఎటువంటి ఛాలెంజ్ అయినా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని పొందుతారన్నమాట. ప్లస్ స్టూడెంట్స్ కి స్పోర్టివ్ స్పిరిట్ కూడా నేర్పించడం ఎంతో ముఖ్యం. ఇవాళ రేపు ఎన్నో ఛాలెంజింగ్ యాక్టివిటీస్ చేయడానికి ఎంతో కమిట్మెంట్ కావాలి. అలాగే మధ్య మధ్యలో ఎంతో వైఫల్యాలు కూడా వస్తుంటాయి. వీటిని అన్నిటినీ ధైర్యంగా తీసుకుంటూ ముందుకు అడుగు వేయాలి. ఎక్కడా నిర్వీర్యం అయిపోకూడదు, ఎక్కడా గివప్ చేయకూడదు. ఎటువంటి వాళ్ళతో అయినా వర్క్ చేయగలగాలి. ఇదంతా మనకి స్పోర్ట్స్ ద్వారానే వాళ్ళకి